ఒంగోలు కూటమి రాజకీయాల్లో మళ్లీ కాకరేపుతోంది మాటల యుద్ధం. మాజీ మంత్రి బాలినేని వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇసుక నుంచి మద్యం వరకు, భూ వివాదాల నుంచి రేషన్ బియ్యం వరకు ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒంగోలు రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారంటూ బాలినేని చేసిన ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు దామచర్ల. ఎమ్మెల్యే తీరుతో టీడీపీ నేతలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న బాలినేని తనను, తన కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తన అనుచరుడు మురళిపై పెట్టిన కేసు విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ లెటరు బాలినేని గారు రాశారు అని చెప్పమని బెదిరించడం, లేకపోతే నువ్వు లెటర్ కనుక బాలినేని గారు రాశారని చెప్పకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పటం. మా మనుషుల్ని కాపాడుకోకపోతే నా రాజకీయ జీవితం అనవసరం. బాలినేని ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. లేఖ వ్యవహారంలో నిందితుడు మురళి బాలినేని అనుచరుడేనని, తానే లేఖ రాసినట్లు అతనే ఒప్పుకున్నాడని చెప్పారు. పార్టీ మారకపోయుంటే వారు చేసిన అరాచకాలకు తండ్రి కొడుకులను జైల్లో పెట్టేవాడినని స్పష్టం చేశారు. మురళి గురించి ఏదో మాట్లాడాడు. మురళి అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామని ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసి అతను కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్న ఇసుకతో డంప్ ఏర్పాటు చేసి నెలకు 50 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు బాలినేని. ఎమ్మెల్యే ఈ అక్రమ రవాణా ఆపకపోతే తానే అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని హెచ్చరించారు. 50 మంది ట్రాక్టర్లు, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి 50 మంది దాకా ట్రాక్టర్లు ఇసుక తెచ్చుకొని ఏదో అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఎక్కడ ఇసుక తీసుకొస్తే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ మీద ఆపటం, కేసు రాయటం, వాళ్ళు భయప్రాంతం చేయటం. ఇక్కడ ఒక స్టాక్ పెట్టి దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకి ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి. ఖచ్చితంగా ఇసుక ఆపకపోతే ఆడిపోయి కూర్చొని గొడవ చేస్తాను. అక్రమ రవాణా ఆరోపణలపై మరింత ఘాటుగా స్పందించారు దామచర్ల. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, అక్కడే తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా, నేను ఉంటా. ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవరికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నా, నువ్వు పోయి కూర్చుంటే కూర్చో, దొల్లాడా. ఒంగోలులో ఉన్న వైన్ షాపుల్లో సగం దామచర్లవి అని ఆరోపించారు బాలినేని. మిగిలిన వైన్ షాపుల నుండి కూడా నిత్యం కలెక్షన్లు తీసుకుంటారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఏందండి వైన్ షాపులు తీసుకునేది? సగం పైన షాపులు ఆయన రోజు సాయంత్రం నైట్కి పావులూరు నాగేశ్వరరావు అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలి. కలెక్షన్ డైలీ కలెక్షన్ ఏది వైన్ షాపుల్లో. ఇది వైన్ షాపులో ఆయన బాగోతాం. ఇక్కడ మద్యం షాపుల విషయంలో బాలినేని ఆరోపణలను ఖండించారు దామచర్ల. టీడీపీ కార్యకర్తలే టెండర్లు దక్కించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఎవరి నుంచైనా తాను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించగలరా అని ప్రశ్నించారు. అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా, నువ్వు నిరూపించవా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే, మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడో చేవిచ్చాడో చూపించు. గతంలో ప్రత్యర్థి పార్టీల్లో ఉంటూ రాజకీయ యుద్ధం చేసుకున్న బాలినేని, దామచర్ల ఇప్పుడు కూటమి గొడుగు కిందే ఉన్న పాత ఎపిసోడ్ను కొత్తగా కొనసాగిస్తున్నారు. ఒంగోలులో రాజకీయాల కంటే ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే ఎక్కువ అగ్గి రాజేస్తోంది.